కావాలని మీ కలను నెరవేర్చుకోండి. సంప్రదించండి హెగ్డే ఫెర్టిలిటీ, హైదరాబాద్, తెలంగాణ. సార్ నేను మళ్ళా రిట్రీట్ చేస్తున్నా. మేము సింగిల్ లైన్ నుంచి డబుల్ లైన్లు కొత్తగా సార్ మేము జాతీయ రహదారులతోటి కలిపి 8672 కిలోమీటర్లు చేసినాం సార్. ఆ డీటెయిల్స్ మీ ఆఫీస్లో పెడితే నేను వారిద్దరం వచ్చి మీరే R&B డిపార్ట్మెంట్ నుంచి పేపర్లు తెప్పించి చూడండి సార్, మీరే చూడండి సార్. అట్లనే 4 లేన్ సార్ మేము కొత్తగా 485 కిలోమీటర్లు కొత్తగా చేసినాం సార్. 50 సంవత్సరాల్లో 669 కిలోమీటర్లే ఉండే సార్. అది నేనే కాదు సార్, నాకంటే మూలు తుమ్మల గారు ఉండి 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ గవర్నమెంట్లో సార్. అట్లనే సార్ వీరు ఇంకోటి మాట్లాడుతూ సార్ సిఆర్ఎఫ్ ఏమీ తేలేదు వీళ్ళు అన్నారు సార్. నేను మళ్ళీ మీకు చెప్తున్నాను సార్, తప్పకుండా ప్రతి సంవత్సరం కూడా మేము సిఆర్ఎఫ్ వర్క్స్ శాంక్షన్ అయినాయి, డబ్బులు కూడా మేము తెచ్చినాం సార్. డబ్బులు కూడా కేంద్రం ఇచ్చిర్రు, మేము కాంట్రాక్టర్లు కూడా చెల్లించినాం సార్. ఈ డీటెయిల్స్ కూడా పేపర్లు తెప్పియండి సార్. R&B డిపార్ట్మెంట్ నుంచి మీ ఛాంబర్లో కూర్చుందాం సార్. నేను వస్తాను, మంత్రి గారు వస్తారు, మీరే వెరిఫై చేయండి సార్. అట్లనే సార్ వీళ్ళు అన్నారు ఇప్పుడు మేము 10 సంవత్సరాల్లో చేయనంత ఈ 12 నెలల్లో చేసినాం, మేము రోడ్లు వేసినాం అన్న మాట మాట్లాడారు సార్. నిన్న ఇది బడ్జెట్ ప్రసంగం సార్, నిన్న బడ్జెట్ బుక్ సార్, ఇది స్పీచ్. దీంట్లో R&B డిపార్ట్మెంట్ విషయంలో సార్ ఇది పేజీ నెంబర్ 60, ప్యారా నెంబర్ 125. దీంట్లో సార్ రాష్ట్ర వాళ్ళన్నారు 4000 కోట్లు శాంక్షన్ చేసామన్నారు, నిజమే అది. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా 769.35 కిలోమీటర్ల పొడవు కలిగిన రహదారుల నిర్మాణానికి 3725 కోట్లు 22 లక్షల రూపాయల మేరకు పరిపాలనా అనుమతులు మంజూరు చేసింది. 3725 కోట్ల రూపాయలు మంజూరు చేశారు 769.35 కిలోమీటర్లకు. వీటిలో 55 కిలోమీటర్ల పొడవు కలిగిన రహదారులు పూర్తయినాయి. అంటే ఈ సంవత్సరం కాలంలో వీళ్ళు చేసింది 769 కిలోమీటర్ల పొడవున శాంక్షన్ చేస్తే కేవలం 55 కిలోమీటర్లు పూర్తి చేసినామని వీరి బడ్జెట్ ప్రసంగంలోనే చెప్పినారు. మరి ఎవరు ఎక్కువ చేసిర్రు, ఎవరు తక్కువ చేసిర్రు? ఎందుకు సార్ ఆ మాటలు మాట్లాడాలి? ఇది వాళ్ళైతే చెప్పారు సార్, 55 కిలోమీటర్లు మాత్రమే చేసినామని వాళ్ళే చెప్పినారు. 769 కిలోమీటర్లలో అంటే 8% మాత్రమే చేసినారు మీరు శాంక్షన్ చేసిన దాంట్లో ఈ సంవత్సరంలో. అయిపోయింది సార్. నెక్స్ట్ సార్ వీరు ఇంకో మాట అన్నారు, నేను అసలు పద్దులో మాట్లాడదనుకున్నా కానీ వారి అన్ని విషయాలు తీసిరు సార్. నేను జస్ట్ బ్రీఫ్గా ఉప్పల్ కారిడార్ గురించి మాట్లాడారు సార్. క్లారిఫికేషన్ సార్ ఇది ఉప్పల్ సార్. ఏం సార్ ఎల్ఏ గారు మీరు నాగొంతు నొక్కితే మీకు ఏమొస్తుంది సార్? ప్రశాంత్ రెడ్డి గారు సార్ నన్ను తిట్టిపిస్తే మీకు ఏమొస్తుంది సార్? నన్ను తిట్టిపిస్తే ఏమొస్తుంది సార్? నేను ఉప్పల్ కారిడార్ ఉప్పల్ కారిడార్లో ఎస్క్రో అకౌంట్ నేను పెట్టించినా అన్నారు సార్. ఎస్క్రో అకౌంట్ నేను మంత్రిగా ఉన్నప్పుడు పెట్టించినాం. ఆ పేపర్లు కూడా మీరు తెప్పించుకోండి సార్, R&B డిపార్ట్మెంట్కి వెళ్ళి మీరు చూడండి సార్. నంబర్ 1. నంబర్ 2 మేము సార్ అది నేషనల్ హైవే ప్రాజెక్ట్, మనది కాదు అది. ఉప్పల్ ఎలివేటర్ కారిడారు నేషనల్ హైవే ప్రాజెక్ట్. అక్కడ కాంట్రాక్టర్ ఇబ్బంది వచ్చింది, ప్రయత్నం చేసినాం. ఎస్క్రో అకౌంట్ పెట్టించి మెయిన్ కాంట్రాక్టర్ పనులు చేస్తే డబ్బులు మెయిన్ కాంట్రాక్టర్కి వెళ్ళిపోయి, సబ్ కాంట్రాక్టర్ పనులు చేస్తే డబ్బులు మెయిన్ కాంట్రాక్టర్కి వెళ్ళిపోయి వాడు వాడుకుంటున్నారు పనులు జరుగుతలేదని సబ్ కాంట్రాక్టర్ చెప్తే ఎస్క్రో అకౌంట్ పెట్టించింది నేను సార్, నేను ఉన్నప్పుడు పెట్టించిన. ఆ డీటెయిల్స్ కూడా తెప్పించుకోండి సార్, మీ దాంట్లో ఉంటాయి. అట్లనే సార్ సరే మేము ఉన్నప్పుడు కాలేదు సార్. మరి మీరు వచ్చి 15 నెలలు అయిందా సార్? ఏమన్నది పని అయిందా సార్? అది పోతున్నామా సార్ ఫ్లైఓవర్ మీదకి వెళ్ళి? వెళ్తున్నామా సార్ ఫ్లైఓవర్ మీదకి వెళ్ళి? అట్లా ఎట్లా మాట్లాడతారు సార్? అట్లనే సార్ ఇంకోటి వీరు మాట్లాడింది ట్రిపుల్ ఆర్ది నేను మళ్ళీ రేపు పద్దులో మాట్లాడతా సార్. ట్రిపుల్ ఆర్ది పద్దులో మాట్లాడతా. ఇంకొకటి సార్ మీరు ఏమీ చేయలేదు అంటున్నారు కదా సార్, ఇక అవన్నీ ఎందుకు సార్? వారి కాన్స్టిట్యున్సీ హెడ్ క్వార్టర్ నల్గొండ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లో 200 కోట్ల రూపాయలతో నేనే స్వయంగా పోయి శంకుస్థాపన చేసి నేను 2 సార్లు విజిట్ చేసి 200 కోట్ల రూపాయలతో అలా డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లో తన కాన్స్టిట్యున్సీ వెంకన్న కాన్స్టిట్యున్సీలే పనులు కంప్లీట్ అయినాయి సార్. 200 crores తోటి సార్. తక్కువ నేను ఇంకా నాకు ఎగ్జాక్ట్ తెలియదు, నాకు 200 కోట్లు సుమారు, ఇంకా పైనే ఉంటుంది.
ఇక పనులు కాలేవు, నేను రిపేర్ చేసిన గుంతనే వేయలేదు ప్రశాంత్ రెడ్డి అని నా క్యారెక్టర్ని అసోసినేట్ చేస్తే ఎట్లా సార్? అన్యాయం కదా సార్ ఇది. పోదామా సార్ నల్గొండ? తమరు తీసుకుపోయి సార్, తమరు తీసుకుపోయి నల్గొండలో చూద్దాం సార్ రోడ్ని. స్పీకర్ సార్ దానిగా రేపు సార్ రేపు మాట్లాడదాం. రేపు డిమాండ్స్ ఉన్నాయి, రేపు దాని మీద మాట్లాడదాం. ఒకటి అడిగితే 10 ఆన్సర్లు ఒకసారి. ప్రశాంత్ రెడ్డి గారు సార్ మైక్ ఇవ్వండి సార్. సార్ ఇది 17,000 కిలోమీటర్లు పంచాయతీరాజు R&B కలిపా అని ఒకటి అడిగిన సార్, అదొకటి అడిగిన సార్. అట్లనే మీరు 11,200 కోట్లు 40% పెట్టాలంటే ఇది 3 సంవత్సరాల పీరియడ్ ఉన్నది. మరి 3 సంవత్సరాల్లో మీరు ఏ పీరియడ్లో ఏ బడ్జెట్లో ఎంతెంత పెడతారు అని ఒకటి అడిగిన సార్. ఈసారి పెట్టిందేమో 300 కోట్లే అని చెప్పారు సార్. 11,200 కోట్లకు 3 ఏళ్ళకి డివైడ్ చేస్తే మినిమం 3,500 కోట్లు పెట్టాలి సార్. కానీ పెట్టింది మాత్రం 300 కోట్లు పెట్టిరు సార్ హామ్కి. ఎట్లా ఇది? నంబర్ 1. నంబర్ 2 సార్ 16,800 కోట్లు మనది పెట్టుబడి మీదకి తెస్తారా బ్యాంకుల నుంచి తెస్తారా అని అడిగినా సార్, అది కూడా చెప్పలేదు సార్. అది చెప్పాలి సార్. తెస్తే ఒకవేళ బ్యాంకుల నుంచి తెస్తే దానికి ఇంట్రెస్ట్ ఎంత, ఎన్ని సంవత్సరాలు తీసుకుంటారు లోను, అది కూడా అడిగినా సార్. నేను దానికి సమాధానం చెప్పాను సార్, స్ట్రేట్ సమాధానం చెప్పానండి సార్. మళ్ళీ అటు ఇటు పోతానండి సార్, ఇక దయచేసి ప్లీజ్. మంత్రి గారు అటు ఇటు ఎక్కడ పోయేది లేదు, ఇంకా 10 ఏళ్ళు ఇన్ని ఉంటాం. కానీ మీరు చెప్పేది సార్. సార్ ఫస్ట్ క్వశ్చన్ సార్. ఎందుకంటే ఫస్ట్ కండెమ్ చేయాలి. ఫస్ట్ మా గౌరవ సభ్యులు చెప్పింది నల్గొండ కాన్ఫరెన్స్లో 200 కోట్ల రూపాయలు రోడ్డు వేసినంటే నిన్న కూడా పోయించిన వాళ్ళే అసెంబ్లీ, మన అసెంబ్లీ లేదు కాబట్టి ఆ రోడ్లు 200 కోట్లు ఎక్కడో చూపిస్తే నీకు అక్కడనే సన్మానం చేస్తా, నీకు ఒక కొబ్బరికాయ పడతా అని నింటున్నా. నాకు ఆడితే 200 వచ్చి సార్ 2 రూపాయలు ఇవ్వలేదు సార్. నా మీద కోపంతో హౌస్లోకి నన్ను డిస్క్వాలిఫై చేసి నువ్వు గట్టి కడితే ఇల్లు కడతలేవంటే నన్ను ఎంత కూర్చున్నా సంపత్ కుమార్ని ఇద్దరిని తీసుకుపోయి పోతే మీ హైకోర్టు సుప్రీంకోర్టులో తీసేది సార్. 1 రూపాయి ఇవ్వలే నా కాన్సెప్ట్కి. అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి ఏమన్నాడో తెలంగాణకు రూపాయి ఇవ్వనన్నట్టు కోమటిరెడ్డి వెంకరెడ్డి తెలంగాణ కొట్టాడు కాబట్టి 1 పైసా ఇవ్వాలన్నాడు. 1 పైసే 200 కోట్ల నీ వెనక పడతా బాబు. అబద్ధాలు ఆడితే కూడా దానికి లెక్క ఉండాలి. అబద్ధాలకు కూడా లెక్కలేదు. సరే అది పోనీ, అవన్నీ తర్వాత మాట. మేము క్లియర్గా చెప్తున్నాం అధ్యక్ష. 4,000 3 ఫేజ్లలో మొదటి సంవత్సరం 4,000 కిలోమీటర్లు తీసుకొని 40% కాంట్రాక్టర్కు మేము చెల్లిస్తూ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ ద్వారా ఓల్డ్ 9 పాత జిల్లాలతో టెండర్ ప్రాసెస్ 2వ వారంలో పిలిచి మేము మొదటి విడతగా 300 కోట్లు పెట్టినాం. అవసరంలో కాంట్రాక్టర్ మేము ఇస్తూ మిగిలిన దానికి వాళ్ళు బ్యాంకర్తోని లోన్ తీసుకొని వాళ్ళకి ఇయర్లీ వాళ్ళకి పే చేస్తూ ఒక పాలసీ పెట్టుకున్నాం. 10 రాష్ట్రాలలో నడుస్తుంది. మీకు ఎప్పుడు ఒకసారి ఆలోచన లేదు, మీకు రోడ్లే అని ఆలోచన లేదు. నల్గొండ విషయాన్నే తప్పు చెప్పినావు నువ్వు. వేసి 1-2 రోడ్లు వేసిండు. ఇవాళ పొద్దున 27 కోట్ల రూపాయలు ఆ మున్సిపల్ రోడ్లు ఎలక్షన్ అక్టోబర్లో శంకుస్థాపన చేసి సగం దోవి పెడితే ఇవాళ పొద్దున 27 కోట్ల రూపాయలు రిలీజ్ చేయించుకున్నాను నేను. పేమెంట్ ఇవ్వలే. యాదగిరి కట్టిను, యాదగిరి గుట్ట కట్టినని చెప్తారు వీళ్ళు. 340 కోట్లు డ్యూస్ ఉన్నాయి అధ్యక్ష. పొద్దున్న లేదు R&B డిపార్ట్మెంట్ నా దగ్గరికి వస్తారు. అన్నీ చేసినా అన్నారు కానీ అంత డెప్త్ పోతే సమయం లేదు మనకు. ఇంకా 5 రోజుల సభ ఉంది, చాలా విషయాలు మాట్లాడాలి. మీరు చెప్పినట్టు అన్ని కిలోమీటర్లు పంచాయతీలతో సహా మీరు 2 సంవత్సరాల తర్వాత ఇదే సభలో అందరం ఉంటాం మనం 2028 వరకు. మీరు చూస్తారు ఏ విధంగా మేము రోడ్లు వేసినాం తెలంగాణలో. ఇప్పుడు స్టేట్లో వరస్ట్ రోడ్స్ ఎక్కడున్నాయంటే తెలంగాణలో ఆ 10 ఏళ్ల కాలంలో మీరు ఏ లేదని చెప్పాను. ఇవాళ మీరు ఒకటే క్లియర్ చెప్తున్నా, ఇక్కడి నుంచి గౌరవ స్పీకర్ గారు రిక్వెస్ట్ చేస్తున్నా, మేము చేసిన ఈ 4,200 కోట్లలో ఎన్ని వర్క్స్ సిఆర్ఎఫ్ ఇంక్లూడింగ్ ఇది ఎన్ని వర్క్స్ నడుస్తున్నాయి? 15 బ్రిడ్జిలు కంప్లీట్ చేసినాం. దాదాపు 2,000 కిలోమీటర్ రోడ్ వర్క్స్ నడుస్తున్నాయి. నువ్వు బడ్జెట్ సార్ ఆయన మాట్లాడతాం నేను లేవలే సార్. వారు మాట్లాడతాం నేను లేవలే. వారు అడిగిదాన్ని సమానం చెప్తున్నా. సిఆర్ఎఫ్ విషయంలో ఒకటి చెప్పిండు సార్. సిఆర్ఎఫ్ అంటే కేంద్ర ప్రభుత్వం దగ్గర లెక్కలు ఉంటాయి కదా సార్. 2018కి వెళ్ళి ఇప్పటికీ మొన్న నేను వచ్చే వరకు ఒక్కటి రాలే.
2018 ఒక రూపాయి రాలే అంటే వారు సార్ ఏదన్నా చెప్తే గవర్నమెంట్స్ ఉంటాయి వాళ్ళ దగ్గర ఇన్స్టిట్యూషన్లో అకౌంట్స్ ఉంటాయి 2018 ఇయ్యలేదు నేను పోయిన తర్వాత తెచ్చిండ్రు మొన్న ఒక 1100 కోట్లు అది ఈ సేతు బంధు కింద 1240 కోట్లు యాన్యువల్ ప్లాన్లో అప్రూవ్ చేయించుకున్నా ఇవన్నీ వాస్తవాలు రికార్డ్స్లో ఉంటాయి 2018 సిఆర్ఎఫ్ నువ్వు తెచ్చినట్టు ఎక్కడైనా ఒక పేపర్ చూపి మీరు ఈ విధంగా సభను తప్పుదో పట్టద్దు మేము 4450 కోట్ల రూపాయలు 15 బిడ్డలు కంప్లీట్ చేసినాం ఫ్లడ్స్ వచ్చినప్పుడు ఖమ్మం జిల్లా కానీ మహబూబాబాద్ కానీ డోర్నకల్ కానీ చాలా డ్యామేజ్ అయినాయి డ్యామేజ్ కింద కూడా రిపేర్ చేసినాం మళ్ళీ డ్యామేజెస్కు ఎమర్జెన్సీ రిపేర్స్కు 500 కోట్లు మళ్ళీ ఇచ్చినాం దాని టెండర్లు కూడా అయిపోయినాయి అది కూడా రేపటికెళ్ళి వర్క్ స్టార్ట్ చేస్తున్నాం మీ గౌరవ శాసనసభ్యులకు మాజీ ఆర్ఎంని ఇచ్చారు అప్పుడు మీ ప్రియారిటీలు కాళేశ్వరం ఒకరి సార్ డిస్టర్బ్ చేయకూడదు సార్ వారు మాట్లాడేటప్పుడు వారు తప్పులు మాట్లాడినా విన్నా నేను తప్పులు మాట్లాడినా విన్నా సరే అప్పుడు మీ ప్రియారిటీ కాళేశ్వరం మీ ప్రియారిటీ లిఫ్ట్ ఇరిగేషన్ రోడ్ల మీద ఏం రాదు దాని మీద కాబట్టి మీరు మిషన్ మగిరా చెప్పిండ్రు అది ఎక్కడ నీళ్ళు వస్తలేవు ఇప్పుడు ఈ ఎండాకాలం మీకే తెలుస్తుంది ఎక్కడ పైపులు లేవు అదే సరే నేను వేరే సబ్జెక్ట్ డిబేట్ కాదే ప్రశాంత్ రెడ్డి గారికి నేను ఛాలెంజ్ చేస్తున్నా ఎస్క్రూ అకౌంట్ ఓపెన్ అయింది వారం కింద ఎస్క్రూ అకౌంట్ అయింది లాస్ట్ మంత్ వర్క్ స్టార్ట్ అయినాయి ఇప్పుడు స్టోర్లో చూడండి ఎంత మెటీరియల్ ఉన్నదో 3 గైడర్స్ నిలబడించడం ఎస్క్రూ పడికే కాలే అధ్యక్ష ఒప్పించినా అని చెప్పినా నేనున్నప్పుడు అయిపోయిందంటే ఇక నేను ఎవరికి చెప్పుకోవాలి నా బాధ ఎవరు చెప్పుకోవాలి చెప్పి మీకే చెప్తున్నా ఇక పోయి చూద్దాం ఇక ఎస్క్రూ అకౌంట్ కోసం నేను గడ్కరీ గారు కన్విన్స్ చేసిన ఆయన ఏమంటాడు దీన్ని ఫోర్క్లోజ్ చేసి రీటెండర్ పెడతా అంటే నేను చెప్పిన సాబ్ ఐసాయితో 2 साल लगता टेंडर लगने के वाले ये फोरक्लोज లేక అదేవిధంగా హైదరాబాద్ విజయవాడ కూడా జిఎంఆర్ది ఫోర్క్లోజ్ చేసి నేను టెండర్ పెడతా అంటే నేను అప్పుడు చెప్పిన మీరు కంపెన్సేషన్ ఇచ్చి క్లోజ్ చేయండి ఆ తర్వాత ఎన్హెచ్ఏ టో కలెక్ట్ చేసుకోండి 6 లేన్ చేయాలంటే ఏంటంటే ఎంఐఏ డిపిఆర్ ఇచ్చిండు 4th మంత్లో డిపిఆర్ టెండర్ అయిపోయింది వారి రిపోర్ట్ ఇచ్చినాక 4th మంత్లో 6 లేన్గా స్టార్ట్ చేపించారు సార్ ఇవన్నీ చెప్పాలంటే నేను ఒక పార్లమెంట్ సభ్యునిగా నాకున్న అక్కడున్న పరిచయాలతోని చేసుకొచ్చిన బాబా అప్పుడు ప్రశాంత్ రెడ్డి గారికి ఏంటంటే చివరిగా చెప్తున్నా ఈ సెక్రటరీ కట్టాలి చండీగ్రామం యోగాలు చేయాలి దాన్ని ఏమంటారు అక్కడ ప్రగతి భవన్లో ఫామ్ హౌస్లో యాగాలు యజ్ఞాలు చూసుకోవాలా సెక్రటరీ కట్టాలన్నా ప్రగతి భవన్ చూసుకోవాలా నాకేమో యాగాలు యజ్ఞాలు లేవు రోడ్లు వేయాలి బిడ్డలు కట్టాలి నా పని అది వారి పని అది అందుకని మీరు మళ్ళీ వేరే ఫామ్లో రమ్మండి సార్ అన్ని మాట్లాడదాం